అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. జుమా నమాజ్ యొక్క ఘనతలు మరియు జుమా రోజు మనం చేయవలసిన పనులేమిటంటే, ముఖ్యంగా మనము ఇప్పుడు ఇస్లాం ప్రకారం 1446వ సంవత్సరంలో జీవిస్తున్నాము. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇస్లాం ప్రకారం రోజు అనేది మగ్రిబ్ నమాజు అజాన్‌తో ప్రారంభమవుతుంది. ఎప్పటి వరకంటే, మరుసటి రోజు మగ్రిబ్ అజాన్‌కు ముందు వరకు ఉంటుంది. అంటే మగ్రిబ్ అజాన్‌తో ప్రారంభమయ్యి, మరుసటి రోజు అజాన్ ముందు వరకు, అజాన్ తర్వాత వరకు కాదు. అజాన్ ముందు వరకు ఒక రోజు కంప్లీట్ అయినట్టు. ఈ లెక్క ప్రకారం జుమా రోజు ఎప్పుడు మొదలవుతుందంటే, గురువారం సాయంత్రం మగ్రిబ్ అజాన్‌తో మొదలవుతుంది. శుక్రవారం సాయంత్రం మగ్రిబ్ అజాన్ ముందు వరకు ఉంటుంది. ఎవరైతే నిర్లక్ష్యం కొద్దీ 3 జుమా నమాజులు విడిచిపెడతారో, అల్లాహ్ వారి హృదయాల పైన ముద్ర వేస్తాడు. ఎవరైతే జుమా నమాజ్ రోజు దివ్య ఖురాన్ 18వ సూర కాఫ్ 110 వాక్యాలు ఉంటాయి. 110 ఆయతులుంటాయి. సూరా పారాయణం చేస్తారో, వారికి తరువాత వచ్చే జుమా వరకు కూడా వెలుగు ప్రసాదించబడుతుంది. జుమా రోజు స్నానం చేయాలి, శుభ్రమైన దుస్తువులు ధరించాలి, సువాసనలు పూసుకోవాలి, నూనె రాసుకోవాలి, కొద్దిగా నూనె రాసుకోవాలి, గోళ్ళు మీసాలు కత్తిరించుకోవాలి, మిస్వాక్ చేసుకోవాలి, సూరె కాఫ్ను పఠించాలి, దరుదే షరీఫ్ను ఎక్కువగా చదవాలి, త్వరగా మసీద్కు వెళ్ళాలి, ఉపన్యాసాలు, ఖుత్బాలు, బయాన్లు శ్రద్ధగా వినాలి. ఎక్కువగా మనకు ఏ కోరిక అవసరం ఉందో, ఏ కోరిక తొందరగా నెరవేరాలి అని అనుకుంటున్నామో, ఆ కోరికను పదే పదే దువా రూపంలో అడుగుతూ ఉండాలి. తిర్మిజీ హదీస్ గ్రంథం ప్రకారం 496వ వాక్యంలో, ఎవరైతే జుమా రోజు శుభ్రంగా తయారయ్యి త్వరగా మసీద్కు బయలుదేరి ఇమాంకు దగ్గరగా కూర్చొని శ్రద్ధగా ఖుత్బా ఉపన్యాసం వింటూ మౌనంగా కూర్చుంటారో, అలాంటి వారికి వారు వేసిన ఒక్కో అడుగుకు ఒక్కో సంవత్సరం పాటు ఉపవాసం ఉండి రాత్రులు తహజుద్ నమాజు చేసినంత పుణ్యం లభిస్తుంది. పుణ్యం ఎంత గొప్పగా ఉందో! మనకి అసలంత పుణ్యం ఇవ్వకపోయినా మనం చేయగలిగేది ఏదీ లేదు. ఒక్కొక్కసారి మనిషికి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిదే ఈ పుణ్యం గూడా. ఒక్కో అడుగుకు ఒక్కో సంవత్సరం ఉపవాసం, రాత్రులు తహజుద్ నమాజ్ చేసినంత పుణ్యం వస్తుందంట. అసలంత పుణ్యం గూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ అల్లాహ్ మనందరి కోసం అంత పుణ్యాన్ని, అన్ని రకాల పనుల్లోనూ అంతంత పుణ్యాన్ని రాసిపెట్టారు. మసీదులకు వెళ్ళి ఫోన్ చూడడం, ఇతరులతో మాట్లాడడం లాంటి పనులు చేయకూడదు. అలా చేస్తే మనం నడిచిన దానికి అంత పుణ్యం రాదు. జుమా రోజు మధ్యాహ్నం పూట శుభ్రంగా తయారయ్యి ముందుగానే మసీద్కు వెళ్ళి పక్కన కూర్చొని ఎవ్వరితో మాట్లాడకుండా ఆ ఖుతుబా విని నమాజ్ చదవండి చాలు, ఇంకేం అవసరం లేదు. సునన్ ఆబి దావూద్ 10:47వ వాక్యంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు, మీ అద్భుతమైన రోజులలో ఒకటి ఏమిటంటే జుమా రోజు. దివ్య ఖురాన్ 62వ సూర అల్ జుమా 9వ వాక్యంలో, ఓ విశ్వాసుల్లారా, శుక్రవారం నాడు నమాజు కొరకు అజాన్ పిలుపు ఇవ్వబడినప్పుడు మీరు అల్లహ ధ్యానం వైపు పరిగెత్తండి, క్రయ విక్రయాలను వదిలిపెట్టండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మన కొరకు ఎంతో మేలైనది. దైవదూతలు శుక్రవారం నమాజు జరిగే మసీదు ద్వారం వద్ద నిలబడి జుమా నమాజు కోసం మసీదుకు వచ్చే వారి పేర్లను వరుసగా నమోదు చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఖుత్బా మొదలైన తర్వాత వారు కూడా ఆ రాయటాన్ని ఆపివేసి మసీదులోకి వచ్చి ఖుత్బా వింటారు.
ముస్లిం హదీసు గ్రంథం ప్రకారం ఇమాం ఖుత్బా ఇస్తున్నప్పుడు మనము మన తోటి వారిని మౌనంగా ఉండమని చెప్పినా కూడా మనము ఒక అనవసరమైన మాట మాట్లాడినట్టే అవుతుంది. ఖారీ ముస్లిం హదీసు గ్రంథాల ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. జుమా రోజు ఒక అమృత ఘడియ వస్తుంది. అది అసర్ మగ్రిబ్ మధ్యలో ఉంటుంది. ఎవరైనా విశ్వాసి ఆ సమయంలో అల్లాహ్‌ను ఏదైనా ప్రార్థిస్తే అది తప్పకుండా లభిస్తుంది. ఆ సమయం చాలా తక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. సునన్ అబీ దావుద్ 4023వ వాక్యం ప్రకారం ఎవరైతే సూరె కాఫ్ 18వ సూర 110 వాక్యాలు ఉంటాయి. అందులో మొదటి 10 ఆయతులు ఎవరైతే చదువుతారో వారు దజ్జాల్ నుంచి సురక్షితంగా ఉంటారు. తిర్మీజీ, సహీ అల్ బానీ హదీసు గ్రంథాల ప్రకారం జుమా రోజు పగలు గాని రాత్రి గాని ఎవరైనా ముస్లిం చనిపోతే అల్లహ్ వారిని సమాధి శిక్షల నుంచి కాపాడుతారు. అల్లహ సన్నిధిలో అతి శ్రేష్టమైన నమాజ్ ఏంటంటే జుమా రోజు జమాత్తో కలిసి చేసే ఫరజ్ నమాజు. మనము మన ఇంటి దగ్గరే వజూ చేసుకొని మసీద్కు వెళ్ళాలి. మసీద్కు వెళ్ళిన తర్వాత జుమా కోసం 2 రకాతుల సున్నత్ నమాజును చదవాలి. తర్వాత కూర్చొని ఖుత్బా వినాలి. నమాజు చదివిన తర్వాత ఆ మసీద్ కోసం ఒక 10-20 రూపాయలు దానం చేయండి. బయటికి వచ్చిన తర్వాత అడిగే వారికి ఒక 5-10 రూపాయలు దానం చేయండి చాలు.